కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సార్ నమస్తే సార్. ఎవరు? సార్ రాకేష్ సార్, సులువుపేట సార్. రాజేషా? రాకేష్ సార్, సులువుపేట. మన రాకేష్? అవును సార్, ఈ మధ్య రిలీజ్ అయ్యాను కదా సార్, అది ఫోన్ పే చేసి. అవరే బాబు చెప్పు. అదే సార్, మా అన్న వస్తా అని చెప్పాను కదా సార్. అవును. అది ఈరోజు వస్తున్నారు సార్, ఆల్రెడీ జైలు కాడికి కూడా తీసుకొస్తా ఉన్నారు. ఏది? ఆ జైలు కాడికి తీసుకొస్తా ఉన్నారు సార్, సరెండర్ చేశారు ఈరోజు. ఓహో, కోర్టుకు సరెండర్ అయ్యాడా? అవును సార్, కోర్టుకి సరెండర్ అయ్యి జైలుకి వస్తున్నారు సార్. అదే సార్, ఒక రోజు చూసుకుంటారని రేపు వచ్చి నేను కలుస్తాను సార్. మీకు కూడా ఆ రోజు ఫోన్ పే తక్కువ చేశాను. సరేనా, రేపు రా. సరే సార్, రేపు డైరెక్ట్గా వచ్చి కలుస్తాను సార్. రేపు రా బాబు, సూపాన్ని కలవాలంట. సరే సార్, ఏదైనా బాటిల్ ఉండదు అమ్మట్లేదు సార్? మంచిది చూడు. సరే సార్, అలాగే సార్, తీసుకొస్తాను సార్. ఓకే, నువ్వు వాడికి వచ్చి ఫోన్ చేయి, పైకి తీసుకుంటాను. సరే సార్, అలాగే సార్. ఓకే కానీ ఓకే. సరే ఓకే ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, నేను వస్తాను చెప్పు, రాలేదు సార్. కోర్టుగా బాగా లేట్ అయిపోయింది సార్, కోర్టు పని మీద తిరుగుతాను. సరే రేపు రా. సార్ సార్ రేపు వస్తాను సార్, డైరెక్ట్గా వస్తాను. ఇప్పుడు ఫోన్ పే ఆ నెంబర్కి చేయమంటారు సార్? నేను చెప్తాలే. సరే సార్, అలాగే సార్. రేపు చెయ్యి. సరే సార్, అలాగే సార్. రేపు ఫోన్ చేసి చెప్తా. సరే సార్, అలాగే. రేపు పైకి రా, చెప్తా, పైకి రా. సరే సార్, అలాగే సార్. ఓకే ఓకే. హలో సార్ నమస్తే సార్. చెప్పండి, ఎవరు? సార్ సులువుపేట నుంచి సార్, నిన్న రిలీజ్ అయింది కదా సార్, రాకేష్. సరే బాబు చెప్పు, మళ్ళీ ఫోన్ చేయకపోతే. సార్ అది చేశాను సార్, 10 ఎత్తలేదు దాని గురించి. ఓకే చెప్పు సార్. ఆ నంబరు ఇది సింగరకొండ బలిషెట్ అని వచ్చింది సార్. అవును సార్, దానికి ఒక 5 చేస్తాను సార్. మొన్న ఆ అబ్బాయిని రిమాండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ 5 పంపించాను సార్ మీ కాడికి. రాలేదే సార్? అది జగదీష్ అనేది తీసుకొచ్చారు కదా సార్. ఎప్పుడు సార్? దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమాండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్. అవును, ఆ రోజు 5 పంపించాను సార్. వాళ్ళు అక్కడ పిల్లగాలని చెప్తే ఇచ్చేస్తామని చెప్పాను సార్ ఫోన్ చేస్తే. ఎప్పుడు రా బాబు అది? సార్ రిమాండ్ బ్లాక్ నుంచి మార్చారు కదా సార్, రిమాండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని. ఓకే. ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్, పాల్ జగదీష్ కాడ పంపించాను సార్ 5,000. మరి గుర్తులేదు, నాకైతే గుర్తులేదు. సరే సార్, ఇప్పుడు ఈ నంబర్ కి ఒక 5,000 పంపిస్తాను సార్. మరి సోమవారం కానీ మంగళవారం కానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్, తన్ని సరెండర్ చేస్తాను సార్ జైలుకి. అప్పుడు పైకి వచ్చి కలుస్తాను సార్ మిమ్మల్ని. సరే కానీ కలుస్తాను సార్. చాలా బాగా చూసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే కానీ థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అరే బాబు బయలుదేరినా, 2 నిమిషాలు వచ్చేస్తాను సార్. ఇక్కడ ఇంటర్వ్యూకి టైం అయిపోయింది అంటా ఉన్నారు సార్ వాళ్ళు. ఇంటర్వ్యూ పెట్టండి, మీరు పెట్టలేదా? పెట్టలేదు సార్, ఒప్పుకోవట్లేదు సార్. 4 అయిపోయిందని చెప్పని. 4 అయిపోయినాయి అంటున్నారా? అవును సార్. సరేలే కానీ అది నడవదులే. నేను చూస్తా కదా, నీకెందుకు, నేను మాట్లాడిస్తాలే కానీ. సార్ అలాగే సార్. ఓకే. పిటిషన్ వద్దులే. సరే సార్. ఓకే సార్. ఓకే సార్ పిలిపించాను, వస్తాడు సార్. ముందు ఆ ఇంటర్వ్యూ దగ్గర ఉండి మాట్లాడండి. అలాగే సార్. పిలిపించాను, వస్తున్నాడు చూడు. సరే సార్. సార్ ఇది ఎవరికడ ఏమంటారు సార్? తర్వాత ముందు మాట్లాడండి. ఓకే సార్, అలాగే సార్. ఓకే సార్. నమస్తే సార్. బాబు చెప్పయ్యా. అదే సార్, అన్నకి ఫ్రూట్స్ ఏదో చెప్తాను సార్. డబ్బులు వేసినవా? అకౌంట్లో వేసినవా? సార్ మొన్న వచ్చి ఇచ్చాను కదా సార్. ఏంటి ఫ్రూట్స్కి సార్?
అతని అకౌంట్ కు డబ్బులు వేసినావా అంటున్నా. వేస్తున్నాను సార్. ఉన్నాయా డబ్బులు అకౌంట్ లో? ఉన్నాయి సార్. సరే ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి సార్ బయట నుంచి తెప్పించి ఇస్తాడు. సార్ అలాగే సార్. అంతే కదా? ఓకే సార్. అవుట్ క్యాంటీన్ రాయిస్తాను సార్, బయట నుంచి తెప్పించి ఇచ్చేయా అంటాను, సరిపోదు. ఓకే సార్. అదే సార్, ఇంకా ఫేవర్ తగ్గలేదండి సార్ దానికన్నా సార్. నేను చూస్తాను, ఇప్పుడే కదా చెప్పావు. సరే మనం తెచ్చిన బాటిల్ ఏంటిది? ఏం బాటిల్ అది? 100 పేపర్స్ సార్. రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేటలో. 100 పేపర్సా? 100 పేపర్స్ సార్. అవును సార్, అవును సార్. 2.5 సార్ అది. సరే కానీ లేదు అది తీసుకున్నాడు మంచిది కాదు సార్ అంటే ఏందిరా అన్న. వాడు మంచిదే ఇస్తాడే, ఎందుకు ఇస్తాడు అట్టాడే అన్న. మంచిది సార్. 100 పేపర్స్ సార్. 2,500 సార్ అది బాటిల్. ఓకేలే అయితే ఇంకా చాలు, అర్థమైంది. ఓకే సార్. నేను రాయిస్తాలే అతనికి అవుట్ క్యాంటీన్ రాయిస్తే పనులు గిల్లు తెప్పిస్తాలే. సరే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. సరే కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. భాస్కర్ చెప్పు భాస్కర్. సరే చేసేసాను సార్. ఓకేలే ఓకే చేసాను సార్. నేను రేపు రావాలి సార్. నువ్వు ఎప్పుడు రావాలి? 8వ తారీఖు రేపు రావాలి సార్. రేపు అదే సార్ 5 ఆ టైంకి వచ్చేస్తాను. ఏమి ఎక్కడికి పోతున్నావు? కొద్దిగా గుడికి వేసి వెళ్తాం సార్. అది ఏమైతుందంటే సార్ వాడు గ్రూప్ ఉన్నోడు కదా. అవునవునండి సార్. వాడు పట్టుకుంటే ఇబ్బంది అవుతుందని దాని గురించి ఆలోచన చేస్తున్నా సార్. పోయినసారి 2 సార్లు వచ్చినప్పుడు అదే టైంకి వచ్చాను సార్. పోయినసారి నేను 2 సార్లు వచ్చాను కదా సార్. ఫెరోలు పొరాల మీద ఇది కందరా రావడం చూడు. 5 గంటలకల్లా వచ్చేస్తాను సార్. లోపల రావడం చూడు. అదే 5 కల్లా లోపలికి వచ్చినట్టు చేసుకుంటాను సార్. చేసుకో, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే సార్. ఓకే సార్. రేపు 4 అట్టరా సాయంత్రం సార్. సాయంత్రం 4 గంటలకు అట్టరా సార్. అలాగే సార్. 4 గంటలకు అది ఉండితోటి రా అంటున్నా. సార్ అలాగే సార్. సార్ రెడ్ లేబుల్ తీసుకోమంటారా 100 పేపర్స్ తీసుకోమంటారా సార్? ఇది రెడ్ లేబుల్ తీసుకోమంటారా 100 పేపర్స్ తీసుకోమంటారా సార్? రెడ్ లేబుల్ తీసుకో. సార్ అలాగే సార్. సరే సార్, అలాగే సార్. రెడ్ లేబుల్ తీసుకో. మా ఫ్రెండ్ మా స్టాఫ్ ఉంటాడు, వాడికి ఇచ్చేద్దులే. సరే అలాగే సార్. సరే సార్. సార్ మా అన్నోళ్ళు వస్తారు సార్. వాళ్ళని ఒకరు మీకు పరిచయం చేసి చిన్న సన్మానం చేద్దాం సార్. ఏంటిది? మా అన్నోళ్ళు వస్తారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఒక చిన్న సన్మానం చేద్దాం సార్ మీకు. ఇప్పుడు ఎన్ని కాదులే కానీ టైం వచ్చినప్పుడు నేను పిలిస్తే మీరు చేద్దులే. ఓకే సార్, అలాగే సార్. పబ్లిసిటీ ఉండకూడదు మనకు. అవునవును సార్. అసలు నువ్వెవరు నేను ఎవరు అన్నట్టు ఉండాలా. సరే సార్, అలాగే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా కింద ఆఫీసర్లు. అవునవును సార్, వాళ్ళకి నచ్చదు సార్. ఏడుస్తుంటారు. అవునవును సార్. రిలీజ్ అయిన ఖైదీని కూడా పైకి తీసుకుని మాట్లాడుతుంటాడు. అవును సార్. ఇవన్నీ ఏడుపులు అన్నమాట. ఓకే, నేను ఎవరితో అన్నాను సార్. సరేలేండి సార్. మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్. అది మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్. అది సార్ అంటాను సార్. చేస్తాము. కొంతమంది ఏడుస్తుంటారు సార్. అందుకనే సార్ మామూలుగా మీరు రాండి, మాట్లాడి వెళ్ళండి సార్. ఆ బాటిల్ అక్కడ ఇచ్చేసి మామూలుగా మాట్లాడి వెళ్ళండి. సార్ ఇంటర్వ్యూ కింద తీసుకొని మాట్లాడదురు సార్. అర్థమైందా? అర్థమైంది సార్. మామూలుగా రాండి పైకి సార్ని కలవాలని. సార్ అంతే. సరే సార్, అలాగే సార్. ఆ పని చేయండి. నేను మీ వాడిని అక్కడ పెట్టుకొని చూస్తాను. సార్ అలాగే సార్. ఇబ్బంది లేదా? ఓకే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఆ బాటిల్ నారాయణకి ఇద్దరులే. నారాయణ. సరే సార్, అలాగే సార్. నారాయణ పైలట్ ఉంటాడు. ఓకే సార్, అలాగే సార్. సరే సార్, అలాగే సార్. సరే కానీ మరి. ఓకే సార్, అలాగే సార్. ఓకే. హలో సార్. బయట ఉన్నాను సార్. ఎవరు మాట్లాడేది? నేను తమ్మినేని భాస్కర్ సార్. ఓరే బాబు, నువ్వు మర్చిపోయినావు. నువ్వు వెళ్ళినావా ఇంటి దగ్గరికి? ఇంటికాడ వచ్చాను సార్. ఎలా ఉన్నాను? సరే చెప్పాను చూడు. ఎవరున్నారు సార్ ఇంట్లో? మా అల్లుడు ఉన్నాడు చూడు. అవునా సరే సార్. అదే బయట గేట్ కాడే ఉన్నాను సార్. గేట్ బయట. సరే నేను ఫోన్ చేస్తా ఉండు, ఒక నిమిషం. ఏంటి సార్? ఓకే సార్. మంచి బాటిల్ సార్ ఇది. సరే కానీ బుడ్డి షూది. ఓకే సార్. ఓకే సార్ నమస్తే సార్. చెప్పండి. నేను భాస్కర్ సార్. మన ఇంటికాడ బయట ఉన్నాను సార్. ఇది బాటిల్ తీసుకుని వచ్చున్నాను. అవునా? ఎంతసేపు వస్తారు సార్? నేను గంట పడుతుందయ్యా. మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? పిల్లకాయలు కానీ ఉన్నారు, చెప్తాలే.
సరే ఇల్లు అదే పెట్రోల్ బంక్స్ ఉంది లాస్ట్ లోనే కదా సార్? అదే అదే అదే. సరే సార్ ఒక బాటిల్ ఒకటి తీసుకొని ఇచ్చేస్తాం సార్. సరే సార్. ఓకే సార్. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం. మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.